మన వంటింట్లో ప్రతి భోజనానికి మనసుకు హాయినిచ్చే సూపర్ స్టార్ అదే పప్పుచారు. పులుపులు రుచులు, కూరగాయల సౌందర్యం, మసాలా మాధుర్యం కలిపిన పప్పుచారు ప్రతి ఇంటిలో ప్రత్యేక స్థానం పొందింది. ఇడ్లీ, దోశ, రైస్ ఏదైనా సరే ఈ పప్పుచారు సరిపోతుంది. ప్రతి ఇంటిలో చిన్న పెద్ద ఒక్కసారి తింటే మళ్ళీ కోరుకుంటారు పప్పుచారును. మరి ఎలాగో చూసేద్దామా? అందరూ చేసిన విధంగానే నేను చేస్తున్నాను, కాకపోతే ఒక్కసారి చూసేయండి. ఇందుకోసం నేను ముందుగా పచ్చి చింతకాయను తీసుకున్నాను. అదేనండి ఓనగాయ కూడా అంటారు. ఉడకబెట్టుకున్నాను. మీద చెక్కులు తీసేసి ఇలా మనము పులుసు పీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనకు కావాల్సినంత పప్పు, అందులో కొన్ని పచ్చిమిర్చి, కొంచెం నూనె, పసుపు వేసి కుక్కర్లో ఉడకబెట్టుకొని పప్పుని ఇలా ప్రెస్ చేసుకుంటున్నాను. తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టేసి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, పోపు గింజలు వేసుకోవాలి. తర్వాత కొన్ని పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు వేసుకుంటే సరిపోతుంది. అవి కొద్దిసేపు గోలనియాలి. తర్వాత కొన్ని దొండకాయ ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు, కొంచెం పుదీనా వేయాలి. ఆ ఫ్లేవరే వేరండి పుదీనా వేస్తే. బెండకాయ ముక్కలు, కొంచెం ఎల్లిగడ్డ ముద్ద. కమ్మని వాసన వస్తుంది ఎల్లిగడ్డ ముద్ద వేస్తే. కొంచెం కొత్తిమీర, వంకాయలు మగ్గనివ్వాలి కొద్దిసేపు. కొన్ని టమాటా ముక్కలు. అంతే అండి, మన ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలతో చేసుకోవచ్చు. కూరగాయ ప్రతిదీ దానికి అదే సాటి రుచినివ్వడంలో. కొంచెం ఉప్పు వేసుకొని ఒక్కను మెత్తబడనివ్వాలి. తర్వాత ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న పప్పు, అలాగే చింతపండు పులుసు పోసేసుకొని కలుపుకోవాలి. ఉప్పు, కారం, పులుపు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. పులుసు మసిలేటప్పుడు కాస్త పుదీనా, కొత్తిమీర, అదేవిధంగా కరివేపాకు. పప్పుచారు అంటేనే కరివేపాకు, అది లేకపోతే పప్పుచారు వాసనే ఉండదు. మసులుతున్నప్పుడు కాస్త సాంబార్ పొడి, ఇంకాస్త ఇంగువ వేసుకోవాలి. ఆహా, ఎంతటి కమ్మటి వాసన వస్తుందో! పొంగిపోయే వరకు మసలనియాలి. కాస్త ధనియాల పౌడర్ వేశాను. నాకు కొంచెం కారం తక్కువగా ఉంది, అందుకే పచ్చిమిర్చి కారం సరిపోలేదు, కొంచెం ఎండు కారం వేసుకున్నాను. అంతేనండి, ఇలా మసిలిస్తే మనకు కావలసినటువంటి పప్పుచారు రెడీ అయిపోయింది. మనం ఇంట్లో పప్పుచారు చేస్తే బజారు మొత్తం వాసన రావాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.